హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. ఈ సీజన్ విన్నర్ ఎవరనే విషయంపై ఆడియన్స్లో ఉత్కంఠ భారీగానే ఉంది. ఎందుకంటే నిఖిల్ టైటిల్ గెలుస్తాడనుకునే ప్రతిసారి గౌతమ్కి అదిరిపోయే ఎపిసోడ్ ఒకటి పడుతూనే ఉంది. అందులోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఓటింగ్లో నిఖిల్కి నువ్వా నేనా అన్నట్లు పోటీ ఇస్తున్నాడు గౌతమ్. ఇక ఓటింగ్కి మరో 2 రోజుల సమయం ఉందనగా లేటెస్ట్ ఎపిసోడ్లో గౌతమ్కి అదిరిపోయే ఎలివేషన్ పడింది. అందరికంటే ముందు గౌతమ్ జర్నీ వీడియో చూపించడంతో ఖచ్చితంగా ఇది ఓటింగ్కి బూస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అందులోనూ గౌతమ్ జర్నీ వీడియో ఎవరు ఎడిట్ చేశారో తెలియదు, కానీ ఖచ్చితంగా వాడు మాత్రం డాక్టర్ బాబు ఫ్యాన్ అయి ఉంటాడు. ఎందుకంటే జర్నీ వీడియోలో ఎమోషనల్తో పిండేసి పిప్పి చేసేశాడు ఎడిటర్. ఇక కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్ వేసి క్లైమాక్స్ పార్ట్ మాత్రం సినిమా రేంజ్లో హై ఇచ్చాడు. ఇక ఇది చూసి గౌతమ్ ఫ్యాన్స్ ఓట్లు ఇంకా గట్టిగా గుద్దడం మాత్రం కన్ఫామ్ అనేలా ఉంది జర్నీ వీడియో. మరి గౌతమ్ గురించి బిగ్ బాస్ ఏం చెప్పాడో కూడా చూద్దాం. పంచ కట్టుకుని గార్డెన్ ఏరియాలోకి గౌతమ్ ఎంట్రీ ఇవ్వగానే అక్కడ సెటప్ చూసి సర్ప్రైజ్ అయ్యాడు. గౌతమ్ గెలిచిన టాస్కులకి సంబంధించిన వస్తువులు, తన బిగ్ బాస్ జర్నీలో కీలకమైన సన్నివేశాల ఫోటోలతో చాలా అద్భుతంగా అంతా డెకరేట్ చేశారు. ఇక అక్కడున్న ఆల్బమ్ ఓపెన్ చేయగానే అందులో గౌతమ్ బిగ్ బాస్ మెమరీస్ అన్నీ కనిపించాయి. గంగవ్వతో ఉన్న ఫోటో చూసి ఎవరున్నా లేకపోయినా నేను చివరి వరకు ఉంటానని గంగవ్వ ముందే చెప్పింది అంటూ గౌతమ్ అన్నాడు. తన అన్నయ్య ఇంట్లోకి వచ్చిన ఫోటో చూసి నేను ఆర్టిస్ట్ అవుతా అన్నప్పుడు అన్నయ్యే నాకు సపోర్ట్ చేశాడు అంటూ గౌతమ్ చెప్పుకొచ్చాడు. లైఫ్లో సెకండ్ ఛాన్స్ రేర్గా వస్తుంది, కానీ నాకు ఆ అవకాశం బిగ్ బాస్ ఇచ్చారు అంటూ గౌతమ్ థ్యాంక్స్ చెప్పారు. మొండివాడితో గెలవడం కష్టం. తర్వాత గౌతమ్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు బిగ్ బాస్. గౌతమ్ బలవంతుడితో ఎలాగోలా గెలవచ్చు, కానీ మొండివాడితో గెలవలేము అనే సామెత మీకు తెలుసా? మనం నమ్మిన దాని గురించి బలంగా నిలబడి ఏమైనా పర్లేదు అనే పోరాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మీరొకరు. లక్ష్యాన్ని ఛేదించేందుకు మీకున్న ఏకాగ్రతను చూసి ఇంట్లో బలమైన కంటెస్టెంట్లు కూడా ఇబ్బంది పడ్డారు. స్త్రీల పట్ల మీకున్న గౌరవం ఆ ఆటలో మీ మాటలో స్పష్టంగా ప్రతిబింబించింది. ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు కేవలం శారీరకంగా బలమైన కంటెస్టెంట్స్ మాత్రమే, కానీ ఇక్కడ కండబలం ఒకటే సరిపోదని మీరు త్వరగానే తెలుసుకున్నారు. ఆడియన్స్ మీకు అందరికంటే ఓట్లు తక్కువ వేశారని తెలిసినప్పుడు మీ మనసు చలించింది. అప్పుడే మీరు మీ వ్యూహాన్ని మార్చుకున్నారు. చేయాల్సిన కర్తవ్యం సక్రమంగా చేస్తే ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తుంది. అది మీ విషయంలో జరిగింది. ఒక యోధుడిలా పోరాడారు. అప్పటి నుంచి మీ ప్రణాళికే మారిపోయింది. బుద్ధిబలం, భుజబలం యొక్క కలయికతో ఒక యోధుడిలా పాదరసంలా కదులుతూ టాస్కుల్లో అద్భుతంగా ఆడారు. అయితే ఈ హౌస్లో మీరు కాస్త ప్రేమను కోరుకున్నప్పుడు ఆ ప్రేమ మీకు లభించకపోయినా ఆ అల్లరి ఆ ఆటని ప్రభావితం చేయకుండా చూసుకున్నారు. మీకు మానవ సంబంధాలు లేవని, ఆడియన్స్ కోసమే ఆడతారంటూ కొందరు ఎన్ని మాటలన్నా మీ పందా మార్చకుండా మీ లక్ష్యం వైపు కదిలారు. ఫైనలిస్టులుగా మీ చివరి మజిలీకి చేరుకున్నారు. గౌతమ్, గొప్ప కలలు కనడానికి ధైర్యం కావాలి. అది నెరవేర్చడానికి కార్యదీక్ష కూడా కావాలి. అది మీకు పూర్తిగా ఉందని మీరు నిరూపించారు అంటూ బిగ్ బాస్ ప్రశంసించాడు. జర్నీ వీడియో మాత్రం పిండేశారు. ఇక హౌస్లో మీ జర్నీ ఎలా సాగిందో చూద్దామంటూ గౌతమ్ ప్రయాణాన్ని చూపించాడు బిగ్ బాస్. సీజన్ 7లో గౌతమ్కి సంబంధించిన కొన్ని పవర్ఫుల్ షాట్స్తో మొదలైన జర్నీ వీడియోను అటు ఎమోషనల్, ఇటు యాక్షన్, ఫన్నీ, సీరియస్, నామినేషన్స్, డాన్సులు, లవ్ ఇలా అన్నింటినీ కవర్ చేస్తూ అద్భుతంగా ఎడిట్ చేశారు. ముఖ్యంగా యష్మితో లవ్ ట్రాక్ తర్వాత అక్క అంటూ చేసిన డైలాగులు, నిఖిల్తో నామినేషన్ టాస్కుల్లో జరిగిన యాక్షన్ ఇవన్నీ బాగా హైలైట్ చేశారు. ఇలానే గౌతమ్ అన్నయ్య హౌస్లోకి వచ్చింది, స్టేజ్ మీద గౌతమ్ తల్లి మాట్లాడింది, తన తండ్రి వీడియోలో మాట్లాడింది, ఇలా ఏది మిస్ కాకుండా కవర్ చేశారు. ఇక ఈ జర్నీ వీడియోను చూసి గౌతమ్కి మాటలే రాలేదు. ఇక ఆ జర్నీ వీడియో అయిపోయిన తర్వాత గౌతమ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 7 నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే స్వీట్ మెమరీ అనుకున్నా, కానీ సీజన్ 8 మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని మైల్ స్టోన్ అని ఈ వీడియో చూశాకే అర్థమైంది. అసలు ఒక్కో షాట్ ఎలా ఉందో మాటలు కూడా రావడం లేదు. సీజన్ 8కి వచ్చే ముందు నాకు అమ్మ ఒక్కటే చెప్పింది, రేయ్ నువ్వు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకు, నీ ఆట నువ్వు ఆడు, చివరి వరకు పోరాడరా, ఎవరు నీ కోసం ఏదీ చెయ్యరు అని చెప్పింది. అది నిజమేనని హౌస్లోకి కొంతమందిని చూశాక అర్థమైంది. నేను నమ్మిన కొంతమంది నాకు ద్రోహం చేశారు, కానీ అది రియలైజ్ అయిన తర్వాత ఒక్కటే డిసైడ్ అయ్యా, ఆడితే ఒక్కడినే ఆడదాం అని ఫిక్స్ అయ్యా, ఒక్కడినే నిలబడ్డా.
మీరే నా గురువు బిగ్ బాస్. అప్పుడు ఎటువంటి సపోర్ట్ అవసరం లేదని నాకు అనిపించింది. అప్పటి నుంచి ఎటు డైవర్ట్ కాకుండా ఆడా. ఈ జర్నీ చూస్తుంటే నేను రైట్. మా అమ్మ చెప్పింది రైట్. ప్రతి ఒక్క మూమెంట్ నాకు చాలా నచ్చింది అమ్మా. నేను నిన్ను గర్వపడేలా చేశాను అనుకుంటున్నా. నాకు ఇప్పటి వరకు ఎవరు బయట గౌరవం ఇవ్వలేదు. అది గెలుచుకోవడానికి బిగ్ బాస్కి వచ్చాను. ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నా. వాళ్ళ అభిమానం నేను సంపాదించుకున్నా. ఇక్కడ నేర్చుకున్న ప్రతి ఒక్క పాఠం గుర్తుంచుకుంటా. ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మా నాన్న గురువు చాలా ముఖ్యం. నాకు మీరే గురువు బిగ్ బాస్. మీకు శతకోటి పాదాభివందనాలు అంటూ నిజంగానే పాదాభివందనం చేశాడు గౌతమ్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.